వెల్కమ్ టు SR6 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలంలో మేడే ఉత్సవాలలో భాగంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బాబు బొర్రయ్య, జిల్లా నాయకులు పాయం సీతారామయ్య, మండల కమిటీ సభ్యులు తాళ్లూరు శ్రీనివాసరావు, బాబురావు, మడం బాబురావు, సిఐటియు మండల నాయకులు కొమరం పెద్దయ్య, రామకృష్ణ, అంగన్వాడీ నాయకులు అన్నపూర్ణ ప్రసన్న, లలిత, ఆశ, నాయకురాలు ఎర్రంశెట్టి రేణుక, యాదమ్మ, సీనియర్ నాయకులు తలకాని నాగరాజు, శ్యామల, కృష్ణ, పట్టణ కార్యదర్శి కొండయ్య, ఈశ్వరయ్య, ఐద్వా నాయకురాలు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పాత పిహెచ్ సెంటర్లో సిఐటి ఆధ్వర్యంలో మేడే జెండాని మన కార్మికులు సోదరులందరూ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగే మేడే ఉత్సవాల్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ మేడే జెండాలో ఆశా వర్కర్ నాయకురాలు ఎర్రంశెట్టి రేణుక గారు జెండా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కార్మికులకి ఆనాడు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించిన హక్కుల్ని ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు ఈరోజు సాధించిన హక్కుల్ని ఈరోజు చేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు ప్రపంచ కార్మికులారా ఏకంగా మనం అందరం సంఘటనకు ఉండి మన హక్కుల్ని సాధించుకుందాం అని చెప్పేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమంలో ఈరోజు కార్మికులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. వాస్తవంగా ఆనాడు బ్రిటిష్ స్వతంత్రం రాకముందు ఈ భారతదేశంలో కార్మికులందరూ కూడా ఫస్ట్ పోరాటం చేసింది కార్మిక పరిశ్రమల్లో కాబట్టి ఈరోజు దాని కార్మిక ఉద్యమాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కేవలం ఇది దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ కేవలం ఆనాడు సాధించుకున్న దినోత్సవాన్ని ఆ రోజు హక్కుల్ని ఈరోజు కేవలం 4 లేబర్ కోడ్లుగా ఈరోజు తీసుకొచ్చి ఈరోజు ఆ లేబర్ కోడ్లు ఏంటంటే ఈరోజు సబ్మిట్ చేయటం లేదు, పోరాడే హక్కు లేదు, అడిగే హక్కు లేదని చెప్పేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు తీసుకుని పడుతుంది. కాబట్టి ఇట్లాంటి విధానాలు కరెక్ట్ కాదు. మీరు రాకముందు ఈరోజు మేము సాధించుకున్న హక్కులు కాబట్టి అందుకని ఈరోజు అట్లాంటి విధానాలు తీసుకొస్తే బాగోదని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇట్లాంటి కార్మికుల హక్కుల్ని ఈరోజు చాకిరీ బాగా విపరీతంగా పని ఒత్తిడి ఉంది. ఈరోజు అన్ని రంగాలు ఈరోజు పని అనేది బాగుంది, కానీ వేతనం కానీ వీళ్ళకి ఇచ్చే అరకొర సౌకర్యాలు కానీ ఈరోజు వేతనం కావచ్చు, టీఏడీలు కావచ్చు, వీరికి ఇచ్చే మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా కల్పించిన పరిస్థితి. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాం. అదేవిధంగా నీకు యాప్లు కాబట్టి ఫేస్ యాప్లు కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు సెల్ ఫోన్లు ఒకటి మా ముఖాన్ని పడేసి ఈరోజు ఆన్లైన్లో యాప్లు చేయమంటున్నాం. వాస్తవం ఒక దశలో అధికారులు ప్రభుత్వం సంబంధించి ఈరోజు ఆ రోజు ఆన్లైన్లో చేయకపోతే మీకు సమ్మె నోటీస్ ఇస్తామని బెదిరిస్తే చాలా మంది హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితిలో కూడా ఈరోజు ఉన్న పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు కార్మికులు కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వాలకు సంబంధించి కనీస సౌకర్యాలు ఇచ్చేదానికి, వేతనం ఇచ్చేదానికి కూడా ఎక్కడ చూపించారు. అందుకని ఈరోజు ఈ మేడే ఉత్సవాన్ని అందరూ కూడా కార్మికులందరూ పాల్గొనాలని, రేపు రాబోయే పోరాటాల ఉద్యమాల కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నెల 20 తారీఖున దేశవ్యాప్త సమ్మె కూడా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెలో కూడా మనం అందరూ పాల్గొని ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు ఈరోజు కార్మికులు మేము ఉన్నాం, మా సమస్యలు పరిష్కారం చేయండి, మా హక్కులు మీరు పరిష్కారం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా జరగడానికి కార్మిక సంఘాలను పిలుపునిచ్చాయి. కాబట్టి ఆ సమ్మెలో ఆ ఉద్యమంలో మనం పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీరు కనీస నిత్యావసర సరుకులు కూడా ఈరోజు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నా ఈ రోజు ఏది అధికారంలో వస్తే అదే అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి, అది దాంతో వెళ్తేనే మన పరిష్కారం అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి అది పరిష్కారం కాదు. కాబట్టి ఆ పద్ధతిలో పోలవరం సంబంధించి పెద్ద వెనుభూతంగా ఈరోజు ఉన్న పరిస్థితి. కానీ పోలవరం సంబంధించి ఈరోజు ఇదిగో ప్యాకేజ్, అదొక ప్యాకేజ్ అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ప్యాకేజీ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్యాకేజ్ కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ రోజు సర్వేల మీద సర్వేలు అని నడుస్తుంది, తప్పుడు సర్వేలు పెద్ద ఎత్తున ఈ రోజు ఉన్న పరిస్థితి. కాబట్టి ఆ రకంగా ఏదైనా కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి పోరాటం చేయాలని చెప్పేసి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది. మేడే మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ 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 జిందాబాద్.
మన పెద్దయ్య గారు